హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నన్ను ఒక సిస్టర్ అయితే టమాటా రసం ఎలా చేస్తారని అడిగారు. అందుకని చెప్పి వీడియో షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే ఒక 4-5 టమాటాలు తీసుకుని బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకుని మనము రసం పెట్టుకునే దాకా ఏదైతే ఉంటుందో అది పెట్టేసుకుని, నేను ఎప్పుడు కూడా అల్యూమినియం గిన్నెలోనే పెట్టుకుంటాను చారు అన్నది. సో దీంట్లో మనకి తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. దాంట్లో కచ్చపచ్చగా చేసిన వెల్లుల్లిపాయలు అలాగే తాలింపు గింజలు అన్నీ వేసుకొని దాంట్లోనే కొద్దిగా మనకి ఎండుమిరపకాయలు అలాగే ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోండి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది కదా, దీంట్లో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ మొత్తం వేసేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకొని ఉప్పు పసుపు కారం కావాల్సిన వాళ్ళు కారం కూడా ఇప్పుడే వేసేసుకొని ఆయిల్ సపరేట్గా అయ్యే వరకు ఉంచుకోండి. నేను దీంట్లో కారం వేయలేదు, ఎందుకంటే పిల్లలకి కాస్తున్నాను కదా, నాకు పచ్చిమిర్చి కారం సరిపోతుంది. సో తర్వాత వాటర్ పోసుకొని ఆ వాటర్ అన్నది బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ధనియాల పౌడర్ వేసుకొని అలాగే స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర కాడలు ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను కొత్తిమీర ఎందుకు కట్ చేయలేదంటే పిల్లలకి పోస్తున్నప్పుడు వాళ్ళు సపరేట్గా మళ్ళీ దాన్ని ఏరుతూ ఉంటారు కదా, సో మనకి దాంట్లో రసం అన్నది ఇలా కాడలతో వేసేసిన సరే మంచిగా దిగుతుంది. సో అందుకని ఇలా వేసేసాను. తర్వాత మీరు ఉప్పు కారం చూసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కారం అనేది మీకు కావాలంటే వేసుకోవచ్చండి. నేను పిల్లల గురించి మాత్రమే కారం అనేది వేయలేదు. ఇక్కడ పచ్చిమిరకాయలు కూడా చాలా కారంగా ఉంటాయి, సో నాకు ఆ కారం అనేది సరిపోయిందనమాట. మార్నింగే లంచ్ బాక్సెస్ కట్టే వాళ్ళకి కూడా చాలా ఈజీ అండి ఇది రెసిపీ అన్నది, మీరు కూడా ట్రై చేయండి. ధనియాల పౌడర్ వేసాం కదా, దాంతోపాటు జీరా పౌడర్ వేసుకోవచ్చు. అలాగే మీకు ఇంట్లో పెప్పర్ ఉంటే కనుక పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుందండి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క పౌడర్ వేసి అయితే చేస్తాను. ఈసారి అయితే ధనియాల పౌడర్ అయితే వేసి చేశాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.